జై శ్రీమన్నారాయణ. నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు 13, 14వ శ్లోకాలు నేర్చుకుందాము. 13వ శ్లోకము. అమ్లాన హృష్యదవనీతలకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఒకసారి పదాలు చూద్దాము. అమ్లాన హృష్య, మా దీర్ఘము లావత్తు, హాకు వట్రసుడి, షాకు యావత్తు. అమ్లాన హృష్య దవనీతల కీర్ణ, రాకు అనావత్తు, కీర్ణ పుష్పౌ, షాకు ఔత్వము, పావత్తు సంయుక్తాక్షరము. కీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి, దీకు రకారము. శిఖర, ఖా మహాప్రాణము. భరణ, భా మహాప్రాణము. భరణాయమానౌ ఆనందితాఖిల, ఖీ మహాప్రాణము. మనో నయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. చిట్టి గారు ఆఫ్లైన్ చూద్దాము. అలాగే గురుగారు. అమ్లాన హృష్య, అమ్లాన హృష్య, అమ్లాన హృష్య అమ్లాన హృష్య దవనీతలకీర్ణ పుష్పౌ దవనీతలకీర్ణ పుష్పౌ దవనీతలకీర్ణ పుష్పౌ దవనీతలకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి, శ్రీ వెంకటాద్రి, శ్రీ వెంకటాద్రి శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానౌ 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 ఆనందితాఖిల, ఆనందితాఖిల 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 మనోనయనౌ తవైతౌ మనోనయనౌ తవైతౌ మనోనయనౌ తవైతౌ మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శ్రీ వెంకటేశ చరణౌ శ్రీ వెంకటేశ చరణౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. ఇప్పుడు సింగిల్ లైన్ చూద్దాము. అమ్లాన హృష్యదవనీతలకీర్ణ పుష్పౌ అమ్లాన హృష్యదవనీతలకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇప్పుడు 2 లైన్స్ చూద్దాము. అమ్లాన హృష్యదవనీతలకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానౌ అమ్లాన హృష్యదవనీతలకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానౌ
ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇప్పుడు మీరు నేను కలిపి పూర్తి శ్లోక చదువుదాం. అమ్లాన హృష్యదవనీతలకీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖరాభరణాయమానౌ ఆనందితాఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇప్పుడు 14వ శ్లోకము. ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఒకసారి పదాలు చూద్దాము. ప్రాయః పాకు దీర్ఘము రావత్తు, యా తర్వాత విసర్గ ఉంది. పా ముందు వచ్చిన విసర్గ కాబట్టి ఎఫ్ సౌండ్ రావాలి. ప్రాయః ప్రపన్న పాకు రావత్తు, తర్వాత నాకు నావత్తు. ప్రపన్న జనతా ప్రథమావ పాకు రావత్తు, థా ఒత్తు థా మహాప్రాణము. ప్రథమావగాహ్యౌ హాకు ఔత్వము యకారము సంయుక్తాక్షరము. గాహ్యౌ మాతుస్తనావివ మాతు తర్వాత విసర్గ ఉంది, అంటే సా ముందు విసర్గ కాబట్టి ఎస్ ఆఫ్ సా రావాలి. మాతుస్తనా సాకు తావత్తు. శిశో రమృతాయమానౌ మాకు వట్రసుడి. రమృతాయమానౌ ప్రాప్తౌ పాకు దీర్ఘము రావత్తు, మళ్ళీ పాకు ఔత్వము తావత్తు, రెండు కూడా సంయుక్తాక్షరాలు. పరస్పర తులా సాకు పావత్తు. మతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. చిట్టి గారు ఆఫ్లైన్ చూద్దాము. అలాగే గురుగారు. ప్రాయః ప్రపన్న ప్రాయః ప్రపన్న ప్రాయః ప్రపన్న ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ జనతా ప్రథమావగాహ్యౌ జనతా ప్రథమావగాహ్యౌ జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ 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 శిశోరమృతాయమానౌ 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 ప్రాప్తౌ పరస్పర తులా ప్రాప్తౌ పరస్పర తులా ప్రాప్తౌ పరస్పర తులా ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే మతులాంతరౌ తే మతులాంతరౌ తే మతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శ్రీ వెంకటేశ చరణౌ శ్రీ వెంకటేశ చరణౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. ఇప్పుడు సింగిల్ లైన్ చూద్దాము. ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ
ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇప్పుడు 2 లైన్స్ చూద్దాము. ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇప్పుడు మీరు నేను కలిపి పూర్తి శ్లోక చదువుదాం. ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ అండి. జై శ్రీమన్నారాయణ మ్యామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు. ధన్యవాదాలు. ఉంటాను.